ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 91, April 1. 3 monthsలో కీర్తనల గ్రంథం సగం వరకు వచ్చేసాము. ఈరోజు వచ్చేసి కీర్తనల గ్రంథం 120వ అధ్యాయం నుండి చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమీ చేయును? ఇంతకంటే అధికంగా నీకేమీ చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మేషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించువాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తన గ్రంథం 122వ అధ్యాయము. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మంలో నిల్చుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలునకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నీ సహోదరుల నిమిత్తమును నీ సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. కీర్తనల గ్రంథం 123వ అధ్యాయము. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము. కీర్తన గ్రంథం 124. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొననివ్వదు. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఇందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉడి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తన గ్రంథం 125. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఇది ఈరోజు భాగం అండి. మొదటిసారిగా ఎవరైతే కనుక ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు తెలిసిన వారికి కూడా లింక్ షేర్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతున్నవారు ఏ అధ్యాయం చదువుతున్నారో, ఏ బుక్ చదువుతున్నారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్.